నిన్న ఒక వీడియో పెట్టాం కదా సింగపూర్లో రెగ్యులర్ డ్యూటీ టైమింగ్స్ గురించి. అందులో నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తూ ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేశాను. దాని గురించి కొన్ని కామెంట్స్ వచ్చాయి, వాటికే క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అయితే నా కోసమే చెప్పారనుకోండి, మంచి విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పడంలో అస్సలు తప్పలేదు, మనం కూడా తెలియనప్పుడు తెలుసుకోవడంలో తప్పలేదు. అయితే నేను మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తాను. బట్ ఈవినింగ్ మా హస్బెండ్కి క్లాస్ ఉంది, సో బుక్స్ కూడా బ్యాగ్లో పెట్టుకోవాలి, ప్లేస్ లేదు అంటే జస్ట్ ఫర్ ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసం ప్లాస్టిక్లో ప్యాక్ చేశాను. లేకపోతే జనరల్గా స్టీల్ బాక్సెస్లోనే పెడతాను. ఫుడ్ కూడా వేడిగా ఉన్నప్పుడు పెట్టలేదు, బాగా చల్లారాకనే పెట్టాను. చల్లారని ఫుడ్ ప్లాస్టిక్లో పెట్టినప్పుడు మ్యాక్సిమం అంత ఇష్యూస్ ఉండవు. ఇంకొక కామెంట్ ఏమొచ్చిందంటే ప్లాస్టిక్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అని. నేను రెగ్యులర్గా ప్లాస్టిక్ యూజ్ చేయనండి. మా హస్బెండ్కి డే షిఫ్ట్ వీక్లీ 2 to 3 days ఉంటాయి. సో అప్పుడు మాత్రం ఆఫీస్కి బాక్స్ తీసుకెళ్తారు. అలాంటి టైంలో కూడా నేను స్టీల్ బాక్స్లోనే పెడతాను. కానీ ఈరోజు ఒక క్లాస్ వల్ల స్పేస్ కోసము నేను అలా ప్యాక్ చేయాల్సి వచ్చింది. 1 dayకి చల్లగా ఉన్న ఫుడ్ ప్లాస్టిక్లో ప్యాక్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు అని నా ఒపీనియన్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి అంత కన్సర్న్డ్గా నాకు కామెంట్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.